మహిళా సంఘాల వాళ్ళు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఆషామాషి వ్యక్తి కాదు. 57,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చామని చెప్పారు. నేను అడిగింది ఏంటి సార్, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే దాని కాపీ చూపెట్టండి, నేను రాజీనామా చేస్తా అని చెప్పాను. దానికి చెప్పలా, మళ్ళీ ఏదో ఉపన్యాసం చెప్తున్నారు. నో యూర్ రాంగ్ డిప్యూటీ సీఎం గారు, ప్లీజ్ చెక్ విత్ యువర్ ఆఫీసర్స్. చూపెట్టండి, హౌస్లో పెట్టండి, ఆర్డర్ కాపీ చూపెట్టండి, హౌస్లో పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష నెంబర్ 2 నేను చెప్పేది అధ్యక్ష, మాకు గౌరవం ఉంది సార్. ఇది వీళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన 74,000 కోట్లు, కానీ దాన్ని కూడా వడ్డీ లేని రుణాలే అన్నారు. కానీ వీళ్ళే మహానుభావులు 5 లక్షలకు పరిమితం చేసి పెట్టారు. భవిష్యత్తులో మేము దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. ఇప్పుడు ప్రతి గ్రూపు 5 లక్షలు తీసుకుంటారు, కడుతున్నారు, 20 లక్షల దాకా కూడా తీసుకున్నారు. కాబట్టి అవన్నీ కలిపితే 54,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. 57,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. మేము ఇప్పటి వరకు ఇచ్చినాం వాళ్ళకు లోన్స్. అది స్త్రీనిధి ద్వారా ఇచ్చినాం, బ్యాంక్ లింకేజీల ద్వారా ఇచ్చినాం. దాంట్లో మేము ఇప్పటి వరకు వాళ్ళ వడ్డీ కట్టింది 1,121 కోట్ల రూపాయలు కట్టినాం. వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇంకా తీసుకున్నారు. మీరే పెట్టారు బ్యారికేడ్స్, అవి కట్టలేదు. పైనుంచి 5 లక్షలు అని పెట్టారు. వీళ్ళే హరీష్ రావు గారే పెట్టారు. నిన్న మొత్తం తెలుసుకున్న డాటా అయినా పెట్టిండు. ఆడవాళ్ళకి ఎందుకు అలా ఇంతగానో లోన్స్ అని కండిషన్ పెట్టిండు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒక బ్రాడ్ సంకల్పంతో 1,00,000 కోట్లు ఎవ్రీ ఇయర్ 20,000 crores ఇస్తామని ఇచ్చినాం. దాన్ని 20,000 కాదు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల లోపే 57,000 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. ఈ దేశంలో అత్యధికంగా బ్యాంక్ లింకేజీలు తీసుకుంటూ ప్రాంప్ట్గా రీపేమెంట్ చేసేది కూడా తెలంగాణలో మన మహిళలే. 99% ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ మరి ఆదిలాబాద్ నుంచి కడుతున్నారు. ఓవరాల్గా రాష్ట్రంలో 98% రీపేమెంట్ ప్రాంప్ట్గా ఉంది కాబట్టే బ్యాంకర్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి వడ్డీ లేని మరి ఆ వడ్డీ కూడా మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రాపర్గా రిలీజ్ చేస్తున్నారు. మీరు 3,000 కోట్లయా కట్టకుండా ఎగ్గొట్టిపోయారు. అభయహస్తం డబ్బులు కూడా వాడుకున్నారు. మీరు మమ్మల్ని మీరు పోయి అడగండి అక్కడెక్కడ మహిళల్ని, మీ హయాంలో బాగా నడిచినాయా మహిళా సంఘాలు, మా హయాంలో బాగా నడుస్తున్నాయా అడగండి. మీరు 10 ఏళ్లలో 74,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని ఇచ్చిర్రు. మరి 74,000 కోట్లకి ఇచ్చిర్రా? అది పదం ఉంది, కానీ దాన్ని తగ్గించి 5 లక్షలకు లిమిటేషన్ చేసింది హరీష్ రావు గారే, ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా. కాబట్టి ఆ తప్పొప్పుకో. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారిని నేను ఇంకా కొంచెం వాళ్లకు ఎక్కువ వడ్డీ లేని రుణాలు వచ్చేటట్టుగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చాలా వచనాలు బాగానే పలుకుతా ఉన్నారు మా మహేశ్వర్ రెడ్డి అన్న. కానీ 2014 తర్వాత మీ గవర్నమెంట్ ఇప్పటి వరకు సెంటర్లో ఉంది. కనీసం ఇవాళ మరి దివ్యాంగులకు ఇచ్చే 300 పెన్షన్ గంతే ఉంచిరు మీరు. అదేవిధంగా వితంతులకు ఇచ్చే 200 ఉంచిరు, అది పెంచలేదు. అదేవిధంగా ఇవాళ నల్ల చట్టాలను తీసుకొచ్చి ఎన్నో ఇబ్బందులు పెడితే మా రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటంతో దిగొచ్చిర్రు. వ్యవసాయం గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా అధ్యక్ష? కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మీరు ఇవ్వడం లేదు. ఇవాళ రైతులకు మేమేదో అన్యాయం చేసామంటున్నారు. 16 లక్షల కోట్ల రూపాయలు మరి పెద్ద పెద్ద బడా బాబులది మాఫీ చేసిరు. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల యొక్క రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నారు అధ్యక్ష? చేయాలి కదా అధ్యక్ష. ఈ దేశం వ్యవసాయక దేశం అధ్యక్ష. అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండే దేశము. ఈ దేశానికి మీరు 10-12 సంవత్సరాలుగా ఏలుతున్నారు. మరి మీ ఉద్దేశంలో ఎట్లుంటుంది అధ్యక్ష? వాళ్ళ ఉద్దేశంలో సబ్సిడీస్ ఇస్తే సోమరిపోతులు అవుతారని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ముందు ఇక్కడికి ఈ రాష్ట్రానికి మీరు ఏమిస్తున్నారు? కనీసం ఏమన్నా వేతనాలు పెంచిరా? ఈవెన్ మీరు ఒప్పుకున్న గవే 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయేటప్పుడు ఉన్నటువంటి వేతనాలనే దివ్యాంగులు కావచ్చు, విడోస్ కావచ్చు, అంగన్వాడీస్ కావచ్చు, గవే కంటిన్యూ అయినాయి. ఇక్కడ వచ్చిన రాష్ట్రాలు పెంచుకుంటూ వచ్చినాయి కానీ మీరు ఇవ్వలేదు. కొత్తగా రేషన్ కార్డుల కోసం, రైస్ కోసం కూడా మీరు కొత్తగా ఎలాంటివి ఇవ్వలేదు. కాకపోతే మా బొమ్మలు పెట్టాలని మాత్రం అంటూ ఉంటారు. ఇంకొకటి అధ్యక్ష, మాట్లాడితే మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేదు అంటారు. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. దాంట్లో 1,300 కోట్లు వడ్డీ చెల్లించినాం, మిగతాయి చెల్లిస్తాం ఖచ్చితంగా. మీరు పెట్టినటువంటి మహిళా బడ్జెట్ సంబంధించి మహిళల రుణాల శాఖ వేరు, దట్ ఈస్ ద
మన ఆర్డీ డిపార్ట్మెంట్ సార్, పంచాయతీ రాజులో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ వేరే, మహిళా సంఘాలది పంచాయతీరాజ్ శాఖలో రూరల్ డెవలప్మెంట్. అది మన రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి సెర్ఫ్ సంస్థ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం, మేము ఎక్కడ బడ్జెట్ తగ్గించలే, పెంచుకుంటూనే వచ్చినాం. కేంద్రం మాత్రం మాకేం సపోర్ట్ చేయట్లేదు. ఆ రకంగా మీరు సపోర్ట్ చేయించండి. 8 మంది ఇక్కడ మీరు అష్ట దిగ్గజాలు ఉన్నాయి. అష్ట దిగ్గజాలను ఆడ గెలిపించారు. 8 మందిని ఇక్కడ, 8 మందిని అక్కడ గెలిపించారు. మీరు తీసుకురండి. ఇన్కమ్ అంతా మా దగ్గర నుంచి మాత్రం ఫుల్గా ఫండ్స్ మరి పన్నులు తీసుకుంటా ఉంటారు. కేటాయింపుల కాడికి వచ్చే మా మీదనే రాళ్ళు వేస్తూ ఉంటారు. మీకు బాధ్యత లేదా? మీరు తీసుకురావద్దా? మేము 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు. 6 గ్యారంటీలు ఇవ్వందే 0 బిల్లు కరెంటు బిల్లు ఇస్తున్నాం. అదేవిధంగా మరి ఇవాళ 4.5 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. అదేవిధంగా మహాలక్ష్మి ఇచ్చినాం, బస్ ఫ్రీ ఇచ్చినాం. ఇవన్నీ ఇవాళ బోనస్ ఇస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా కింద మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది పెంచి. ఇవన్నీ ఇస్తూనే ఉన్నాం సార్. ఊకదంపుడు ఉపన్యాసం లెక్క ఇస్తలేరు. 1-2 ఉన్నాయి, ఇస్తాం తప్పకుండా. మీరు అక్కడ రాష్ట్రాలలో ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టు కాదు. మా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉంది కాబట్టే మేము ఆగినాం సార్. తప్పకుండా మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, ఇస్తాం సార్. ఏమన్నా అంటే కోటీశ్వరులని చెప్తా అంటారు అనడం, కలగనడం తప్ప అధ్యక్ష. మేము మా గవర్నమెంట్ వచ్చినాక 4,70,000 మందిని మరి వాళ్లకు చిన్న చిన్న బిజినెస్లు పెట్టిస్తే వాళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా తయారవుతున్నారు అధ్యక్ష. మేము కలగంటున్నాం 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి. తద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే, ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, సంకల్పం పెట్టుకున్నాం అధ్యక్ష. దాన్ని ఎగతాళిగా 1,000,000 మంది అన్నారు. ఎక్కడ ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉన్నాం. గతంలో మొత్తం 10 ఏళ్లలో 1,15,000 కోట్లు ఇస్తే మేము ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలోనే దాదాపుగా మరి మేము 57,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీ కూడా ఇంకా చెల్లించేది ఉంది, చెల్లిస్తాం. నెక్స్ట్ బడ్జెట్లో కూడా మహిళల వడ్డీలకు సంబంధించి 2,500 కోట్లు పెట్టిన వడ్డీ డబ్బులే, అవి కూడా ఇస్తాం అధ్యక్ష. ఇక నెలవారీ పెన్షన్ సంబంధించి కావచ్చు, రైతుల నెలవారీ పెన్షన్ ఎడిపోయింది అధ్యక్ష. బీజేపీ వాళ్ళు అన్నటువంటి మరి హామీ ప్రతి అకౌంట్లో కాలాదాన్ లాతాహు అకౌంట్ మే ఏమంటారు వేస్తామని అన్నారు సార్. ఏది సార్? 12 సంవత్సరాలు అవుతుంది. మేము వచ్చి 2 ఏళ్ళే అవుతుంది అధ్యక్ష. మేము వచ్చి 2 ఏళ్ళే అవుతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అధ్యక్ష? మేము వచ్చినాక దాదాపుగా 70,000 ఉద్యోగాలు మరి మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పెట్రోల్కు ఎవరు రేట్లు పెంచుతున్నారు అధ్యక్ష? మేము అధ్యక్ష. ఈరోజు గ్యాస్ దొరకక ఇబ్బంది పడుతున్నది మీరును ట్రంప్ గారు. మరి అక్కడటువంటి ఇజ్రాయెల్ ప్రధాని ఆయన ఫాదర్హుడ్ అట, మన ప్రధాని మదర్హుడ్ అట. అన్నాక 3 రోజులకే యుద్ధం స్టార్ట్ అయింది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా మీరు అనేక హామీలు ఇచ్చిర్రు. ఇవాళ అనేక 12 ఏళ్ల నుంచి మరి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. కానీ విభజనలో పెట్టినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష? ఎందుకు అడ్రస్ చేస్తలేరు అధ్యక్ష? కూర్చోబెట్టి పెద్దన్న అని మా సీఎం గారు ప్రత్యేకంగా మిమ్మల్ని బడే బాయ్ అని కూడా పొగడడం జరిగింది. ఎందుకు మీరు ఈ సమస్యలను పరిష్కరించడం లేదు అధ్యక్ష? ఈ ముడిపెట్టి ఎందుకు ఉంచుతారు అధ్యక్ష? మరి ఇవన్నీ కూడా మీరు మాట్లాడాలి కదా. మీకు కూడా ఇక్కడ బాధ్యత ఉంది కదా. కేంద్రంలో మీరు ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే మీరేం తెచ్చారో చెప్పండి. మేము 8 మంది ఎంపీలం గెలిచిరు మా తరఫున. ఏమనంటే హేట్ స్పీచెస్, హేట్ విభజన, కుల మత, ఇవే ఇప్పుడు కూడా బడ్జెట్లో కూడా గదే మాట్లాడుతున్నాడు. పేదరికాన్ని బట్టి, సమస్యలను బట్టి బడ్జెట్ మీరు ఇవ్వండి. మీరు యూపీ మీదనో పెద్ద యూపీ మీద ప్రేమ, బీహార్ మీద ప్రేమ, రేపు కేరళలో ఎలక్షన్లు ఉంటే అక్కడ ప్రేమ, ఎక్కడుంటే అక్కడ కోట్లు ఇస్తున్నారు సార్. మరి ఇక్కడ 8 మందిని గెలిపించిన వాళ్ళకి ఎందుకు ఇయ్యారు సార్? ఇవ్వాలి కదా. అందుకనే మా మహేశ్వర్ అన్న అన్నిటికీ సమాధానం చెప్పాలని కోరుతాం. శంకర్ గారు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి శంకర్.
అధ్యక్ష మీరు కూర్చోండి. మాట్లాడిన మాటలు మీరు కూర్చోండి. తప్పకుండా అవి మహిళా లోకాన్ని కించపరిచే రకంగా ఉన్నది. మీరు మీరు టకేలకు మరి వీటికి వాస్తవానికి మత్తు అనేది చాలా డేంజర్. అది మహిళలకే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదిగా అది అందరికి తెలిసినటువంటి విషయము. కాబట్టి ఇవాళ జీవితాలను ఇచ్చే వాటికే ఇందిరమ్మ పేర్లున్నాయి తప్ప మరి కుటుంబాలను ఇబ్బంది పెట్టే వాటికి టకేలకు వీటికి ఎక్కడ పెట్టాం. కానీ అంత చులకన భావము అవసరం లేదు. అంటే చనిపోయి స్వర్గంలో ఉన్న అంటే చనిపోయినటువంటి ఇందిరమ్మ మీద కూడా మీ కసి అంత దుర్మార్గంగా ఉండడం అనేది ఇది శోచనీయము. కాబట్టి ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు, చీరలైనా, పెట్రోల్ బంకులైనా లేదా రకరకాల సంక్షేమానికి, కుటుంబాల సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు కానీ సంక్షోభాలను క్రియేట్ చేసే అంశాలకు ఎప్పుడు కూడా గొప్పవారి పేర్లు పెట్టరు. కాబట్టి మీరు ఈ రకంగా వాడి మీ యొక్క అక్కసును వెళ్ళగక్కడం అనేది ఇది సరైంది కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అంత విద్వేషం ఎందుకు, అంత కోపము ఆక్రోశం ఎందుకు చనిపోయినటువంటి ఇందిరాగాంధీ గారి మీద మేము అడుగుతా ఉన్నాం. ఆమె పేదలకు గుడిసెలు కట్టించింది, భూములు పంచింది, జీవితాలను ఇచ్చింది. కాబట్టి మరి మాట్లాడేటప్పుడు ఒక మంచి సబ్జెక్టు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మంచివే తీసుకురావాలి కానీ కించపరుస్తూ హేళన చేస్తూ ఒక తప్పుడు సంకేతాలకు ఒక మహనీయుల పేర్లను పెట్టేటువంటి సంస్కృతిని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకనే వారు తప్పకుండా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష.